హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే మార్నింగ్ వీడియో. ఇంకా మా పాప స్కూల్కి వెళ్తుంది కదండి, లంచ్ గురించి ఆమెకి లెమన్ రైస్ అయితే చేశాను. చాలా లేట్గా లేచిందండి, నేను లేవడమే 7:30 అయిపోయింది. ఇంకా నైట్ అయితే చాలా లేట్గా పడుకునేసరికి టైం సరిపోలేదండి, అందుకనే తొందరగా అయిపోయేది. లెమన్ రైస్ ఓన్లీ అది ఒకటి గుర్తొచ్చింది కదండి, బాక్స్ కట్టడానికి తొందర అవుతుంది కదా. ఇంకా అందుకనే కొంచెం లెమన్ రైస్ అయితే చేసి పాపకి అయితే పెట్టేస్తానండి. కొంచెం అది చల్లగా అయిపోయే వరకు పక్కన పెట్టేసి రైస్ కలుపుకొని కొంచెమే రైస్ పెట్టాను, తొందరగా అవుతుంది కదా పాపకి. మళ్ళీ ఇప్పుడు కుక్కర్లో అంటే ఇంకా విజిల్ చల్లగా అవ్వాలి, అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇంకా ఈరోజు మా ఆయన పొద్దున్న డెకరేషన్కి అయితే వెళ్తున్నాడండి, టైం లేకుండే. అందుకోసమని నేను వెంటనే పాపతో పాటు లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసానండి. ఇంకా లెమన్ అయితే రైస్కి మొత్తం కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఫ్యాన్ వేసేసి గాలికి కొంచెం చల్లగైన తర్వాత బాక్స్ అయితే కట్టి పక్కన పెట్టేశానండి. తర్వాత ఇంకా మా పాపకైతే రెడీ చేస్తున్నాను నేను ఇక్కడ. ఆమెనే స్కూల్ డ్రెస్ వేసుకుంది, ఇంకా అన్నీ ఓకే, పౌడర్ అది పెట్టేసుకొని బొట్టు పెట్టేసుకుంది పాప. ఇంకా నేను మాత్రం ఉట్టి జుట్టుకు మాత్రం ఇంకా కుచ్చులు వేస్తున్నానండి, రిబ్బన్స్. ఇంకా ఒకటి వేస్తే ఇంకా లేట్ అయిపోతుంది అనేసి డైరెక్ట్ రిబ్బన్ ఫోల్డ్ చేసి 2-3 కుచ్చులనే అయిపోతుంది కదండి, డబల్ ఫోల్డ్ చేస్తే. అర్జెంట్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, తొందరగా అయిపోతుంది పని. ఇంకా పాపకైతే రెడీ చేశాను. ఫీల్ అయిపోతుందండి మా పాపం, చాలా కోపం అయినా అని. అందుకోసమే ఇంకొకసారి స్మైల్ చేయండి డాడీ అనగానే నవ్వింది. ఇక్కడ వాళ్ళ డాడీ అయితే అక్కడ మొత్తం బ్యాగ్ చెక్ చేస్తున్నారండి. డైరీ ఉందా, బాక్స్ ఉందా, స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిళ్ళు అన్నీ తీసి ఆయననే పెట్టారండి. ఈరోజైతే పెట్టేసి ఇంకా డైరీ చూసారండి, సిగ్నేచర్ అది సంతకం చేయలేదండి, సంతకం చేసి ఉంటే పెట్టి మళ్ళీ బ్యాగ్లో పెట్టేసి ఇంకా ఇద్దరు టైం 9 అవుతుంది బరాబర్ ఇంట్లోనే. ఇంకా 9కి బయటకు వెళ్ళారండి. బయటకు వెళ్ళేసి ఇంకా బండి అయితే స్టార్ట్ చేసుకొని మా ఆయన బాయ్ అని నేను చెప్తున్నానండి. ఇంకా మా పాపకి పైన చూస్తుంది, ఎవరైనా చూస్తున్నారా లేదా అని తిట్టినా కదా ఇప్పుడు. బాయ్ చెప్పి వెళ్ళిపోయిందండి. ఇక నేనైతే ఇంట్లోకి వచ్చేసాను.